సూర్యాపేట జిల్లా కీతవారిగూడెం గ్రామంలో ఆర్డీఓ కార్యాలయం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు. రాయినిగూడెం సొసైటీ చైర్మన్ అవినీతికి పాల్పడ్డాడని ధర్నాకు నిర్వహించారు. వెలిదండ సొసైటీలో ప్రహారీ గోడ నిర్మాణానికి 70,000 ఖర్చయితే 6,62,000 రూపాయలు డ్రా చేశాడని ఆరోపించారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న చైర్మన్ ని తొలగించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా నిధులు డ్రా చేస్తున్న చైర్మన్ పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈనాడు రాయినిగూడెం సొసైటీ ఏదైతుందో రాయినిగూడెం సొసైటీలో అవకతవకలు జరిగి చైర్మన్ అనేటువంటి ఆయన జుట్టుకోన సత్యనారాయణ మరి అవినీతికి పాల్పడి సొసైటీలో ఉన్నటువంటి అలా మిగుల్లో ఉన్నటువంటి ధనాన్ని మొత్తం కూడా లోడ్ బడ్జెట్గా తయారు చేస్తున్నాడు. అట్లాగనే ఎల్లండలో ఏదైతే నిర్మాణం చేశారో ఆ గేటుకు అయినది 65,000 రూపాయలకి మరి 7 లక్షల రూపాయల బిల్లు తీసుకోవటం అనేటువంటిది ఈ సొసైటీని లూటీ చేయటం అనేటువంటిది దీంట్లో ఒక మెయిన్ అంశం. అంతేకాకుండా కూడా అలవెన్సులని మరి స్టేషనర్ అని ఇంకా వాడొచ్చిందని వీడొచ్చిందని ఆ రికార్డులో మరి పైసలు రాసుకొని అన్ని జేబు నింపుకుంటున్నాడు. అంతేకాకుండా లోపట కూడా చాలా అవకతవకలు జరిగినాయి, చాలా డబ్బును కాజేసినట్టు మాకు ఎంక్వైరీ తెలుస్తుంది. కాబట్టి దీని మీద మరి ఒక కమిటీని వేసి కానీ లేకపోతే సిఐడిని వేసి కానీ పూర్తి ఎంక్వైరీ చేసి చైర్మన్ మీద చర్య తీసుకోవాలి, అతని మీద క్రిమినల్ కేసు యాడ్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా ప్రజల పక్షాన రైతుల పక్షాన నేను బాధ నర్సయ్యని డిమాండ్ చేస్తాను.